స్వార్థము అనే హృదయ పరీక్ష శీర్షికలో 20వ ప్రసంగం మనం ఈరోజు వింటున్నాం. ప్రతి మనిషికి కూడా స్వార్థం అనే మరి ఈ దుర్గుణం ఉంటుంది. ఇది దేవునికి అయిష్టమైన పాపం అని వాక్యం గుండా నేర్చుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు స్వార్థపరుడు కాడు కాబట్టి దేవుని బిడ్డలు కూడా స్వార్థము ఉండకూడదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకమునకు పంపినాడు. మనందరి నిమిత్తం మనం పాపం నుండి విడిపింపబడాలని, మనం ఆయన రూపంలోకి రావాలని, ఆయనతో నిత్య జీవము మనము అనుభవించాలని దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. ప్రేమలో ఎప్పుడు కూడా ఇవ్వడం ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని ప్రేమిస్తున్నారని చెప్పి ఏమి ఇవ్వకుంటే వారిది నిజమైన ప్రేమ కాదు. ప్రేమ ఎప్పుడు కూడా ఇస్తూ ఉంటుంది అన్నమాట. లవ్ ఆల్వేస్ గివ్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. లోకానికి ఏమి ఇచ్చినాడు? తన కుమారుడైన యేసుక్రీస్తును లోకానికి ఇచ్చినాడు. కాబట్టి దాంట్లో మనం ప్రేమను చూస్తున్నాం. ప్రేమలో స్వార్థం ఉండదు. విశ్వాసులు కూడా స్వార్థం ఉండకూడదు. స్వార్థము ఉండేవారు దేవుని ఆశీర్వాదాలు పొందలేరు. వారే ధనవంతులు కావాలి, వారి పిల్లలే పైకి రావాలి, లేకుంటే వారే ఇంకా ఆస్తుల మీద ఆస్తులు, ఇండ్ల మీద ఇండ్లు కట్టుకోవాలని ఆశపడతారు. ఈ లోకంలో చూసినప్పుడు గొప్పవారు అయిపోతున్నారు. నానాటికి దినదినానికి వారు గొప్పవారు అయిపోతున్నారు. పేదవారు దినదినం ఏమైపోతున్నారు? పేదవారు అయిపోతున్నారు. వై దిస్ ఇన్ఈక్వాలిటీ? ఎందుకంటే స్వార్థపరులు ఉన్నారు. అందుకే పేదరికం కూడా ప్రపంచంలో అంతగా పెరిగిపోతుందని మనకు అర్థమవుతుంది. చూడండి, ఎక్కడ చూసిన అక్రమం విస్తరించిపోతుంది. ఎవరికి వారే యమునా తీరి అంటారు కదా, అంటే వాడే పైకి రావాలి కానీ మరొకరి గురించిన చింత ఆలోచన లేదని మనం గమనిస్తున్నాం. ఇది సాతాను యొక్క లక్షణం. ఇది దేవుని స్వభావం కాదు. కాబట్టి అది ధనం కొరకున్న పోరాటమైన, అధికారం కొరకున్న పోరాటమైన, పదవులు స్థానమానాల కొరకున్న ఆశ అయినా అవన్నీ మానుకోవాలి. మనకు తెలుసు హెచ్చించేవాడు ఎవరు? దేవుడే. నిన్ను దీవించేవాడు ఎవరు? దేవుడే. నిన్ను దీవించి ఆశీర్వదించి నిన్ను నామము గొప్ప చేస్తానని అబ్రహాంతో సెలవిస్తున్నాడు. మనల్ని ఎప్పుడైనా దేవుడు ఆశీర్వదిస్తే మనకు ఒక జ్ఞానం ఉండాలి. మనం ఎందుకు ఆశీర్వదింపబడినామంటే మన ద్వారా ఇతరులు దీవింపబడాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను దేవుడు చాలా దీవించిండని అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను ఎందుకు దీవించినాడంటే నీ ద్వారా దీవెనలు ఇతరులకు ప్రవహించాలి. ద బ్లెస్సింగ్స్ ఆల్సో ఆల్వేస్ షుడ్ ఫ్లో ఫ్రమ్ యూ టు అదర్స్. దావీదు అంటాడు కదా, నా గిన్నె నిండి ఏమవుతుంది? పొరలుతున్నది. అబ్రహాము దీవింపబడినాడు. ఆ దేవుడు సెలవిస్తున్నాడు, నిన్ను అనేక జనములకు నేను తండ్రిగా చేస్తాను, నీ మూలాన అనేక వంశములను నేనేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. దేవునికి స్తోత్రం. మనము మన హృదయంలో నుండి తొలగించుకోవాల్సిన ఒక్కొక్క పాపమును గురించి వాక్యం అనే అద్దంలో మనము చూసుకుంటున్నాం. ధనం కొరకైనా, అధికారం కొరకైనా, పేరు ప్రతిష్టల కొరకైనా, స్థానమానాల కొరకైనా ఉన్న తీవ్రత, ఆశ, ఇవన్నీ వదులుకోవాలి. దేవుడు సమస్తము నీకు ఇస్తాడని ఒక విశ్వాసం మరి నీకు ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయము 3-4 చూస్తున్నాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడనే ఎంచుకోవాలి. అంటే స్వార్థం లేని వానికే ఇది సాధ్యమవుతుంది. స్వార్థం ఉన్నవాడు ఎప్పుడు కూడా అందరికంటే వాడే గొప్పవాడు అనుకుంటాడు. కానీ స్వార్థం లేకుండా ప్రభు మనసు గలవాడు ఎప్పుడు కూడా తనకంటే ఇతరుడే యోగ్యుడని అనుకుంటాడు అన్నమాట. నీకంటే నీ తోటి వారే గొప్పవారని ఎంచుకోవడం, అదే ప్రభు మనకిచ్చిన మాదిరే ఉన్నది. ఎందుకు యేసు ప్రభు వంగి శిష్యుల పాదాలు కడిగినాడు? తను తాను తగ్గించుకున్నాడు. తన వలె శిష్యులు కూడా మరి దేవుని రాజ్యం కట్టాలని ఉద్దేశంతో ఆ పని చేసినాడు. ఇలా ఉండాలి నీ మనసు. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలేను. ఫిలిప్పీ 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. ప్రతివాడు తన సొంత కార్యములనే చూస్తున్నాడు. ఎప్పుడు సెల్ఫిష్ అన్నమాట. ఈరోజు హృదయ పరీక్ష శీర్షికలో ఈ స్వార్థము తొలగించుకోవాలి. దేవా, నీ రక్తం చేత నన్ను కడిగి నా హృదయం పరిశుద్ధం చేసి స్వార్థమనే ఈ పాపాన్ని నా హృదయం నుండి తొలగించు. ఎప్పుడు నీ గురించేనా? ఎప్పుడు నీ ఇల్లు, నీ వాకిలి, నీ కార్యాలు, నీ పనులు, వేరే వారి గురించి ఉన్న చింత ఎందుకు లేదు? సిలువ దగ్గరకు వచ్చినావు. యేసు ప్రభువు నీకు మాదిరిగా ఉన్నాడు.
యేసు ప్రభు ఎంతగా నిన్ను ప్రేమించినాడు, సిలువలో తన ప్రాణాన్ని నీ కొరకు అర్పించినాడు. ఏమి స్వార్థం ఉన్నది ప్రభువులో? ఆయన రక్తము చివరి బొట్టు వరకు నీకు ధారపోసినాడు కదా, ఎంత స్వార్థరహితుడు. కాబట్టి నీకు మాదిరిగా ఉన్న ప్రభువును నువ్వు అనుకరించాలి. నీ సొంత కార్యాలే ఎప్పుడు ఆలోచించుకుంటూ ఉండకూడదు, ఇతరుల గురించి కూడా నీకు శ్రద్ధ ఉండాలి. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలేను. హల్లెలూయా. మరి 21వ వచనం చూడండి, దాంట్లో కూడా అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. అందరూ వారి వారి కార్యమే చూసుకుంటున్నారు, దైవ కార్యములను చూడరని వాక్యంలో చూస్తున్నాం. యెషయా 14:14లో సాతానుడు మరి దేవునితో సమానుడుగా ఎంచుకున్నాడంట. ఎంతగా అతిశయించినాడంటే మరి వాడు సొంతగా అంటే స్వార్థం, ఎంత స్వార్థం ఉందో చూడండి. యెషయా 14:14 మేఘమండల మీదలకు నేను ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా నేను చేసుకొందునని నీవు మనసులో అనుకుంటేవి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి. చూడండి, సాతాను లక్షణం అన్నమాట ఈ స్వార్థం. కానీ మరి నువ్వు అందరికంటే గొప్ప అని అనుకుంటే నువ్వు పడిపోతావు, జాగ్రత్తగా ఉండాలి. నీకంటే ఎదురువారు గొప్ప అని అనుకోవాలి, అందరికంటే ప్రభు గొప్పవాడని నువ్వు అనుకోవాలి. నీలో స్వార్థం ఏమాత్రం ఉండకూడదని మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 20:17 వచనం చూడండి, పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగ్గర దేనినైనను ఆశింపకూడదని చెప్పాను. ప్రధానమైన 2 ఆజ్ఞల్లో నువ్వు దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. మరి ఒక ఆజ్ఞ, పొరుగువాని సొమ్ము నీవు ఆశించకూడదు. స్వార్థం అనేది నీకు ఉండకూడదు అని నేర్చుకుంటున్నావు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నా కురిపించినప్పుడు కూడా ఏ దినానికి ఆ దినమే నువ్వు కూర్చుకోవాలి. ఇది నిర్గమకాండం 16 అధ్యాయంలో ఉంది. ఏ దినానికి సరిపోయే ఆ దినానికి వారు ఆహారము కూర్చుకోవాలి. హెచ్చుగా కూర్చున్నవాడు ఏమీ మిగిల్చుకోలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి ఏమీ తక్కువ కాలేదని నిర్గమకాండం 16:18లో మీరు చూడండి. వారు ఓమేరుతో కొలిసినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు. ఎంత మట్టుకు అంత సరిపోయినది తీసుకోమన్నాడు దేవుడు. చాలామంది రేపటి సంగతి ఏంటి అని ఆలోచించి రేపటి కొరకు కూడా కూర్చుకున్నారు, కానీ అది పురుగు పట్టిపోయిందాడు. అందుకే వాక్యంలో యేసుప్రభు అంటాడు, నువ్వు రేపటి గురించి నువ్వు అంతగా చింతించే అవసరం లేదు, రేపు దాని విషయంలో గురించి అది చింతిస్తుంది. ఏనాటి కీడు ఆనాటికి చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు తృప్తి కలిగి బ్రతకడమే అది దేవుని చిత్తం. సంతుష్టి సహితమైన దైవభక్తే గొప్ప లాభసాధకమై ఉన్నది. ఈ లోకంలో నువ్వేమి తేలేదు, ఏమీ తీసుకొని పోలేదు. మనము మొన్న చూసినాం కదా, బంగారం కూర్చున్న కుర్చీ కూడా బంగారమేనట, పట్టుకున్నంత బంగారమేనట, అంత బంగారంతో పొదుగుకున్నాడు. కానీ ఆఖరికి ఏమి పప్పుకూడు చిప్పకూడు మిగిలింది, ఏమీ లాభం లేదు. చూడండి, మరి చనిపోయినప్పుడు ఏం తీసుకొని వెళ్తాడు? ఏమీ తీసుకొని వెళ్ళలేదు. ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఏమి తీసుకొని పోనీ ఇంత బంగారం నువ్వు సంపాదించిన కొద్ది బంగారం పెడదామంటే పెడతారా? పెట్టరు. ఎందుకంటే నేను ఒక దగ్గర విన్నాను, ఇది కేరళలో జరిగిందని. మరి నేను విన్నాను ఏంటంటే, ఒక ఆవిడ చనిపోయినప్పుడు ఆమెకు బంగారం అంటే చాలా ఇష్టం కాబట్టి కొద్దిగా కమ్మలు, కొద్దిగా గొలుసు, ఆమె మంగళసూత్రం ఇవన్నీ వేసి సమాధి చేసినారంట. మరుసటి రోజు చూసినప్పుడు ఆ శవ శరీరాన్ని దొంగలు వచ్చి అన్నీ ఒలుచుకొని ఆ శవం ఎక్కడో పడేసినారంట. ఎంత ఆక్రందన అంటే, ఎంత భయంకరమైన లోకంలో మనం ఉన్నాం అంటే దాని అర్థము నువ్వేమీ కూడా ఈ లోకంలో నుండి పట్టుకోకపోవడానికి వీల్లేదు. ఉన్న వాటి తృప్తి కలిగి దేవుని కలిగి ఉండడమే చాలా గొప్ప కార్యం అని నువ్వు గ్రహించాలి. మరి వాక్యంలో చూసినప్పుడు 30 సామెతల 30:15 వచనం చూడండి. Proverbs 30:15 వర్స్. ఇక్కడ జలగకు ఇమ్ము అని కూతుర్లు ఇద్దరు కలరు. జలగ సంగతి మీకు తెలుసు కదా, లీచ్ అంటారు ఇంగ్లీష్లో. అది ఎప్పుడు కూడా మరి
మనుషులను ఒకవేళ పట్టిందంటే ఉన్న రక్తం అంతా పీల్చేస్తుంది అనమాట. ఇట్ కెన్ సక్ ద ఎంటైర్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. అది భయంకరమైంది. కొందరు చెయ్యి ఎప్పుడు ఇట్లా చాపబడే ఉంటుంది, ఇలా గీయరనమాట. వాక్యంలో ఉంది, నువ్వు గుప్పిలి విప్పి ఇతరులకు సహాయం చేయాలి, దేవుడు తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. అంటే అంటే చూడండి, దీనికి తృప్తి లేనివి అనమాట ఇవన్నీ కూడా. చాలు అని అనవట. కానీ దేవుని బిడ్డలమైన మనం ఇమ్ము ఇమ్ము అని, నాకు చాలదని అనలేము. ఎందుకంటే మనకి యేసు ప్రభు అన్నిటికీ చాలినవాడు. దేవునికి స్తోత్రం. నీ పరిస్థితులన్నిటికీ కూడా సరిపోయినవాడు. నీ జీవితానికి ఆయన ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు. కాబట్టి స్వార్థం ఉంటే తొలగించుకోవాలి. దేవుడు నేను దీవించినప్పుడు అది ఇతరులకు దీవెనకరంగా ఉండాలనే శ్రద్ధ నీకు ఉండాలి. మరి ప్రకృతిలో చూసినప్పుడు అన్నీ ఇస్తున్నాయండి. ఒక చెట్టు చూస్తే ఏమి ఇస్తుంది? అది పండ్లని ఇస్తుంది. ఆ పండ్లు తీసుకోవడానికి కూడా రాయితోడు కొట్టి రాయి విసిరినా కానీ ఆ చెట్టు ఏమి ఇస్తుంది? నీకు పండిస్తుంది. హల్లెలూయా చెప్పండి సరే. అరే ప్రకృతిలో ఎటు చూసినా ఇస్తున్నాయి అన్నీ. సూర్యుడు కాంతిని ఇస్తున్నాడు, భూమి పంటని ఇస్తుంది, మేఘాలు వర్షాన్ని ఇస్తుంది, చెట్లు ఫలాలను ఇస్తుంది. మనిషి సృష్టి యావత్తులో మనిషి ఒక్కడే ఇంత స్వార్థపరుడైపోయినాడు అనమాట. అన్ని కూడగొట్టుకోవాలనుకుంటున్నాడు కానీ ఒక్కటి కూడా మరి ఇతరులకు ఇవ్వాలనే, పేదవాళ్లతో పంచుకోవాలని ఆశ లేనివాడు. నీతిమంతుడు ఎప్పుడు కూడా తనకు కలిగిన దాంట్లో కొద్దిగా ఏం చేస్తాడంట? లేని వారికి ఇస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆహారంలో కూడా కొద్దిగా పేదవారికి ఇచ్చి ఆశీర్వాదం పొందుతాడని వాక్యము మనకు బోధిస్తుంది. తిమోతికి రాసిన పత్రిక 1 తిమోతి 5వ అధ్యాయము. ఇక్కడ స్త్రీలకు ఒక మంచి మాట ఇచ్చినాడు. 1 తిమోతి 5వ అధ్యాయము 6వ వచనం. సుఖభోగములయందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండు. స్త్రీలకు అలాగూ ఉపదేశం ఉన్నది. తర్వాత 8వ వచనం చూడండి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండను. కుటుంబాల్లో చూసినప్పుడు కొన్నిసార్లు భర్తలు స్వార్థపరులుగా ఉంటారు. వారి కార్యం వారు చూసుకుంటారు. పిల్లలకు బట్టలు కానీ ఫీజులు కానీ భార్యకి ఏమైనా కావాలని చూడరు. కొందరు చాలామంది స్వార్థపరులు ఉంటారు పురుషులు. కొందరు స్త్రీలు చాలా స్వార్థపరులు ఉంటారు. వాళ్ళు పట్టుబట్టలు కట్టుకోవాలి కానీ పిల్లలకు గుడ్డలు ఉన్నాయో కానీ చింత, భర్తకి ఏమైనా బట్టలు ఉన్నాయో కానీ చింత ఉండదు. ఎప్పుడు వారి గురించి ఆలోచించే స్త్రీలు ఉంటారు. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఇటు స్త్రీలు ఉన్నారు సుఖభోగముల యందు ఆసక్తి, వాళ్ళని వాళ్ళు చూసుకుంటున్నారు, స్వార్థం అన్నమాట. ఇటు స్త్రీలు ఉంటే ఆ కుటుంబం ఎలా పైకి వస్తుంది? ప్రభు ప్రేమ వారి హృదయంలో లేదు కదా, ప్రభువు చూపిన త్యాగము లేదు కదా. కొందరు స్త్రీలు అయితే ఎంతగా కుటుంబం కొరకు బలైపోతారు. భర్త, పిల్లలు, కుటుంబం చక్కగా ఉండాలనుకుంటారు. కానీ కొందరు స్త్రీలు సుఖభోగముల యందు ఆసక్తి కలిగి తన ఇంటి వారిని కూడా మర్చిపోతారు. అట్టి స్త్రీలు బ్రతుకుతున్నా కానీ వారు చచ్చిన వారితో సమానం అంట. కొందరు పురుషుల గురించి ఉంటున్నారు, వారు ఊరంతా ఉద్ధరిస్తారు కానీ కుటుంబాన్ని చూడరు. అప్పుడు వారిని గురించి ఏంటంటే, ఎవడైనాను స్వకీయులను అంటే సొంత వారిని, విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడాడు. ఈజ్ వర్స్ దెన్ అన్ అన్బిలీవర్. ఎందుకంటే ఈజ్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. స్వార్థపరులం మనం కాకూడదు. దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా చక్కగా నిర్వహించడానికి దైవ కృప మనకు చాలా అవసరమైంది. దేవుని శక్తి కావాలి, పరిశుద్ధాత్మ బలం కావాలి, హృదయం ప్రేమతో నింపబడాలి, స్వార్థం అనేది తొలగించుకోవాలి. నీకు అప్పగించిన బాధ్యతలన్నీ కూడా స్వార్థరహితంగా చేయడానికి ఆ శిలువ మీద ప్రభు చూపిన మాదిరి ఎంత అద్భుతమైన మాదిరి, అంతకంటే మించిన మాదిరి మనకు లేదు. కాబట్టి ప్రభు మనసు కలిగి ముందుకు సాగాలని, సొంత కార్యములని ఎప్పుడు ఆలోచించి మనము కీడు తెచ్చుకోకుండా ఇతరుల కార్యం కూడా మన కార్యం వల్లే మనం ఆలోచించి అందరికీ సహాయపడాలని నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. కొద్దిగా విత్తువాడట కొద్దిగానే పంట కోస్తాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నువ్వు ఇచ్చి లేకుంటే ఎవరికో నీ ప్రేమను కానీ నీ ధనాన్ని కానీ వెచ్చిస్తే ఎప్పుడు నీకేమి తక్కువ కాదు.
దేవునికి ఇచ్చేవారు కూడా స్వార్థరహితంగా ఇవ్వాలి. దేవునికి ఇచ్చేవారు ప్రేమతో ఇవ్వాలట. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇక దేవుడే నేను ప్రేమిస్తే నీకేం తక్కువ ఉంటుంది? ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ సమయమైనా, నీ శరీరమైనా, నీ ఆరోగ్యమైనా, నీ వనరులైనా, నీ తలాంతులైనా ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి, స్వార్థంగా ఉండకూడదు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, స్వార్థము మనం వదిలిపెట్టాలని. అంత్యకాలంలో స్వార్థపరులు చాలా ఎక్కువగా అయిపోతారని 2వ తిమోతి 3వ అధ్యాయంలో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునము. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, ఇన్ ద ఎండ్ టైమ్స్ సెల్ఫిష్ పీపుల్ ఇలా పుట్టుకొస్తారన్నమాట. స్వార్థపరులు, వారికి ఇంకే ధ్యాస ఉండదు, వారి గురించి తప్ప మరొక చింత ఉండదు. స్వార్థం అన్నమాట. స్వార్థప్రియులు అంత్యకాలంలో ఉంటారని వాక్యము మనకు బోధిస్తుంది. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండినను దాని శక్తిని ఆశ్రయించని వారునై కొందరు. ఇట్టి వారికి నువ్వు విముఖుడవై ఉండవు. ఈ దినాల్లో తల్లిదండ్రులకు గ్యారంటీ లేదండి. కష్టపడి పిల్లలు పెంచుతారు, ఎన్నెన్నో త్యాగాలు చేసి పిల్లలను, చేతికొచ్చిన పిల్లలు అని మురిసిపోతారు. కానీ వారి వివాహాలైన తర్వాత వారు సొంత కార్యాలు చూసుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఏమాత్రమూ లక్ష్య పెట్టడం లేదు. తల్లిదండ్రుల ఆశీర్వాదం మనకు కావాలంటే స్వార్థం వదిలిపెట్టాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యతలు చక్కగా చేయాలని మనం నేర్చుకుంటున్నాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని ఎందుకన్నాడు యేసుప్రభు? ఉప్పై ఉన్నారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్ అంటే దాని అర్థం ఏంటి? ఉప్పు ఎందుకు వేస్తారండి? ఉప్పు రుచికరంగా ఉంటుంది. అవును, రుచికరంగా ఉంటుంది. ఇంకా ఉప్పు ఏగానే ఏమవుతుంది? కరిగిపోతుంది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా. కరిగి లయమైపోతుందండి. మీరు సాంబార్లో బెండకాయలేండి, వంకాయలేండి, సొరకాయలేండి, మునక్కాయలేండి, సాంబార్ ఉడుకుతుంటే అన్ని పైకి వచ్చి నేనున్నా ఐఎమ్ దేర్ అంటది. కానీ ఉప్పు ఎక్కడుందో కనబడదు. కానీ ఉప్పు వేయకుంటే వీటన్నిటి తినడానికి కూడా వీలు కాదు. అందుకే అంటున్నాడు, కరిగిపోవాలి నువ్వు, అంతే, నువ్వు కనపడకూడదు. ప్రభు హెచ్చాలి, నీవు తగ్గాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. క్రీస్తు యేసున కలిగిన మనస్సు కనబడడం లేదు. నేను కరిగిపోవాలి అంతే. ఈ సంఘంలో, ఇంత గొప్ప సంఘంలో నాకు స్థానం ఉందని కరిగి లయమైపోవాలి. నేను కాదు ప్రత్యక్షం కావాల్సింది, ప్రభువే ఘనత పొందాలంటే అట్టి వారిని దేవుడు చుక్కలంటే రీతిగా హెచ్చిస్తాడండి. దేవునికి స్తోత్రం. కానీ అట్టి స్వభావం కరువైపోయింది. ఆమె సిలువ ధ్యానాల్లో తగ్గిపోవాలి, కరిగిపోవాలి, లయమైపోవాలి, కనబడకూడదు. క్రీస్తే కనబడాలి, ప్రభువే మనం ముందు నడవాలి, ప్రభు ప్రత్యక్షతని మనం లోకానికి చూపెట్టాలి. ఆ స్వభావం మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఒక ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చినాడు. నాకు నిత్య జీవం కావాలి అని అంటున్నాడు. నిత్య జీవం కావాలంటే ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు అన్నప్పుడు, అవును, నేను చిన్నతనం నుండి, బాల్యం నుండి ఆజ్ఞలన్నీ కూడా నేను పాటిస్తున్నాను అన్నప్పుడు ప్రభు ఏమంటున్నాడో చూడండి. మార్క్స్ వార్త 10:20-21. అందుకు అతడు, బోధకుడా, బాల్యం నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటిని అని చెప్పాను. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అన్నీ నేను చేస్తున్నా, అన్ని ఆజ్ఞలు నేను పాటిస్తున్నా అంటే ప్రభు అంటున్నాడు, నీకు ఒక్కటి కొదువు ఉందయ్యా. వన్ థింగ్ యూ ల్యాక్. ఒకటి ఏంటంటే, నీకున్న ఆస్తి అమ్మి నువ్వేం చేయి, బీదలకు ఏమో. అప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు పరిగెత్తుకొని వచ్చినాడు. 17వ వచనం చూడండి, ఎలాగొచ్చినాడు. ఆయన బయలుదేరి మార్గంలో పోతుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవాలని అడిగాను. కానీ యేసు ప్రభు ఈ మాట అన్నప్పుడు
22 చూడండి. అతడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు రన్నింగ్ రేస్, రన్ ఫర్ జీసస్ అని వచ్చినాడు, పరిగెత్తుకొని వచ్చినాడు. నాకు నిత్య జీవం కావాలి, నాకు నిత్య జీవం కావాలి. యేసుప్రభు అన్నాడు, నిత్య జీవం కావాలంటే నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు. అన్ని బాల్యం నుండి నేను పాటిస్తున్నా, అయినా నీకు ఒక్కటి కొద్దుగా ఉంది, నీ ఆస్తి అమ్మి బీదలకి అన్నప్పుడు వాడు మిక్కిలి ఆస్తిపరుడు కనుక ఆ ఆస్తిని వదులుకోవడము ఇష్టం లేదు. ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకున్నాడంట, దుఃఖపడుతూ వెళ్ళిపోయినాడంట. ఆ రోజు వాడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆస్తిని ఉంచుకున్నాడు కానీ ఆస్తి వాని వెంట రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవం వచ్చింది, దాన్ని తృణీకరించినాడు. నాకు నిత్య జీవం కావాలని పరిగెత్తుకొని వచ్చి నాకు ఆస్తి ఉంటే చాలు అని ముఖము చిన్నపుచ్చుకొని ఏమీ పొందకుండా తిరిగి వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం. కనుక నీకు ధనాశ ఉంటే తొలగించుకోవాలి, స్వార్థం ఉంటే తొలగించుకోవాలి. నువ్వు దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ఎంచకూడదని ఈరోజు వాక్యము మనం నేర్చుకుంటున్నాం. 119వ కీర్తన 36వ వచనంలో, లోభము తట్టు కాక నీ శాసనముల తట్టు నా హృదయము నీవు త్రిప్పుము. హల్లెలూయా. లోభము తట్టు కాకుండా నీ శాసనముల తట్టు నా హృదయాన్ని నువ్వేం చేయి, త్రిప్పు. వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులను నీవు త్రిప్పివేయి. ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి, దేవుని నుండి, దేవుని దీవెనల నుండి నన్ను వైదొలగించే కార్యాలు ఎన్నో ఉన్నాయి. అట్టి వాటి మీద నా ధ్యాస, నా ఆశ లేకుండా నీ శాసనముల తట్టు నేను ధ్యాస ఉంచడానికి నాకు కృపను దయచేయమని వాక్యంలో చూస్తున్నాము. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 25లో యేసు ప్రభు ఉపమానము రీతిగా చెప్తున్నాడు. మీరు ఇతరులకు సహాయపడాలి, మీరు రోగులను జ్ఞాపకం చేసుకోవాలి, మీరు చెరలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోవాలి, ఆకలి దప్పికతో ఉండేవారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు నీ గురించే నువ్వు ఆలోచించడం కాదు, నీ సొంత కార్యాలందే నీ ఆసక్తి కలిగి ఉండడానికి వీల్లేదు అని ఒక ఉపమానము మత్తయి సువార్త 25:31 నుండి 46 వచనాలు మీరు చదవండి. ఇక్కడ ఉపమానంలో అంటున్నాడు 35వ వచనం, నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు మీరు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇస్తిమి, నీవు దప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇస్తిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలు ఇస్తిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూచి మేము నిన్ను మరి చెరసాల్లో ఉండడం మేము చూచినాము, నీ యొద్దకు వచ్చిమని ఆయన అడిగిరి. అందుకు రాజు ఏమని అంటున్నాడంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసిరి గనుక నాకు చేసిరని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. అంటే ఇవన్నీ మనం చేయాలన్నమాట. చిన్నవాడు ప్రభు బిడ్డ, వాడు బలహీనుని బలపరచాలని, ఆదుకోవాలని, సహాయపడాలని ఈ వాక్యం యొక్క అర్థము. అంటే చెరసాలలో ఉండే వారిని, వారి మూలుగులను దేవుడు వింటున్నాడు, వారిని ఆదరించాలి. దేవుడు స్వయంగా శరీరాకారంతో ఒక్కసారి వచ్చినాడు. ఆయన నిన్ను నన్ను రక్షించడానికి, సిలువనెక్కడానికి, తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. కానీ సహాయపడడానికి ఇప్పుడు నిన్ను నన్ను తన ఆత్మతో నింపి మరి వాడుకుంటున్నాడు. రోగులను చూసినప్పుడు నీ స్వార్థ హృదయం వదిలిపెట్టి వారికి సహాయం చేయాలి. పేదవాడిని చూసినప్పుడు సహాయపడాలి. మరి నువ్వు కూడగొట్టుకు ప్రయత్నించొద్దు. కొన్నిసార్లు కూడబెట్టుకుంటావు. నీవు ఆయన సెలవు లేకుండా ఆహారం తిని తృప్తి ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. నువ్వు ఆయన సెలవు లేకుండా నీవు ఏమీ సుఖించలేవు. ఆ ధనవంతుడు అంటున్నాడు కదా, నా ప్రాణమా నువ్వు తిను, త్రాగు, సుఖించు, నేను అనేక సంవత్సరాల కొరకు నీకు కూడబెట్టినాను. అప్పుడు దేవుడు అంటున్నాడు, వెర్రివాడు అంటున్నాడు, యూ ఫూల్. అంటే ఎంత వెర్రివాడు. దేవుని సెలవు లేకుండా వాడు ఎలాగో సుఖంగా సంతోషంగా ఉండగలడు? ఆ జ్ఞానం ఉండాలి. కాబట్టి పేదవారిని, బీదవారిని, ఆకలి దప్పులు గలవారిని, వస్త్రహీనులను చూసినప్పుడు మరి ఉపవాస దినాల్లో యెషయా 58లో చాలా ఉంది. నువ్వు పేదవారిని ఏ విధంగా కనికరంతో చూడాలి, స్వార్థం అనే స్వభావం, దుర్గుణాన్ని వదిలిపెట్టాలి. చివరిగా ఒక వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాను. 2 కొరింథీ 5వ అధ్యాయము 15వ వచనం. 2 Corinthians 5th chapter 15th verse. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక
తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. నువ్వు ఇక నీ కొరకే కాదు బ్రతికేది, కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు బ్రతకాలి. ఆ ప్రభు నీకు ఏమి సెలవిచ్చినాడో అవి చేయాలి. లోభం తట్టు కానీ, ధనం తట్టు కానీ, స్థానమానాలు తట్టు కానీ, గుర్తింపు తట్టు కానీ, ఏదో సంపాదించుకోవాలని, ఏదో పేరు పొందాలని, అలాంటివన్నీ కూడా చెత్తతో సమానంగా. పౌలు భక్తుడు అంటున్నాడు కదా, నాకు క్రీస్తు యేసు యొక్క మరణ పునరుద్ధానముల యొక్క ప్రత్యక్షతల నిమిత్తం నాకు కలిగినవన్నీ కూడా నేను పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. చప్పట్లు కూడా దేవుని స్తుతించు. పెంటతో సమానంగా. నువ్వు ఇక మీద జీవించడం నీ కొరకు కాదు, నీవు నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు జీవించాలనే తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. స్వార్థం నీ హృదయంలో ఉందా? అది నీకు మేలుకరంగా ఉండదు, దైవాశీర్వాదాలకు అడ్డుగా ఉంటుంది. దేవుని దీవెన నీ జీవితంలోకి ప్రవహించడానికి ఒక అడ్డుగా ఉంది స్వార్థం అనే గుణం. హృదయ పరీక్ష అనే శీర్షికలో దేవుడు మనతో ప్రతిదినము మాట్లాడుతున్నాడు. ఇది సాతాను స్వభావం అని. నువ్వు సహాయం దయచేయండి. దేవుని వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా మీరు దీవించమని, సిలువ సందేశము ద్వారా మమ్మునందరినీ పరిశుద్ధాత్మ పూర్ణులుగా చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.